భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని తల్లి బిడ్డ సంరక్షణ కేంద్రంలో అమానుష ఘటన చోటు చేసుకుంది. ప్రసవం కోసం వచ్చిన గర్భిణి పురిటి నొప్పులతో నిల్చున్న చోటే ప్రసవించడంతో ఎత్తు నుంచి పడి పసికందుకు గాయాలయ్యాయి. గర్భిణి ప్రసవ వేదన పడుతున్న వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని, బిడ్డ పుట్టిన 10 నిమిషాల వరకు వారు రాలేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సంరక్షణ కేంద్రానికి చేరుకున్న పోలీసులు ఘటనపై విచారిస్తున్నారు. మేడం నాకు పడ్డ 5 మినిట్స్ వచ్చి పట్టుకున్నాడు పాప కింద పడ్డ బేబీ పుట్టిన బేబీ 5 మినిట్స్ తర్వాత 5 మినిట్స్ తర్వాత వచ్చారు 5 మినిట్స్ వచ్చారు ఏమైంది మేడం టైం అయిపోయిన తర్వాత 40 వారాలు కొంచెం కొంచెం మేము సో మేము అందేసాం డాక్టర్ అయితే కొంచెం దారి అయితే ఓపెన్ అయింది. ఇంకా కొంచెం తొందరగా డెలివరీ అవ్వడానికి మేము అందేసాం. అయితే ఆమెకి ఏంటంటే మామూలుగా మందేసిన తర్వాత 6 గంటలకి మనకు చూడాలి ఇట్లా ప్రోగ్రెస్ అయిందా లేదా. కానీ అది ఏంటంటే తొందరగా ప్రోగ్రెస్ అయిపోయింది. సో 1 అవర్లో డెలివరీ అయితే కొంచెం పెయిన్ అనేది మామూలుగా 6 అవర్స్కి చాలా మంది పేషెంట్స్ అవ్వాలి 50 మెంబర్స్ వరకు ఉన్నారు పేషెంట్స్. సో మంది వచ్చిన వాళ్ళు ఇద్దరు సార్ మేము ఆల్రెడీ 1 అవర్ బ్యాగేజ్ చూసేసి వచ్చాము. కింద ఇంకో డెలివరీ అయింది. అది కాంప్లికేటెడ్ ఆమె విలేజ్ వచ్చి పడిపోయింది కూడా ఆమెకు సలెన్స్ ఇచ్చుకుంటే అక్కడ బిజీగా ఉంది. అండ్ సిస్టర్స్ కూడా ఇక్కడ అందరు ఉన్నారు. ఎవరు పెయిన్ ఫస్ట్ ఎవరైనా పెయిన్ అంటే మామూలుగా మనం ఎగ్జామినేషన్ చేయాల్సి వస్తుంది. ఊరికే మనం చేస్తే ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో వాళ్ళు అసలు అట్లీస్ట్ మన పెయిన్ ఉంది అంటే మనం వెళ్ళి చూడడానికి ఉంటుంది. ఆశా వర్కర్ వచ్చి చెప్పింది బ్లీడింగ్ అవుతుందంట అని చెప్తే సిస్టర్స్ చూడ్డానికి అని చెప్పి లేచారంటే అప్పుడే ఆమె ముక్కేసి డెలివరీ కూడా అయిపోయింది. సో అట్లీస్ట్ ముందు చెప్పుంటే మాకు మేము వచ్చి చూసేవాళ్ళం. ఆమె అక్కడి నుంచి లేదు సార్ డెలివరీ ఆమె జస్ట్ వచ్చి చెప్పారు. వాళ్ళు లేచి వెళ్ళేసరికి ఆమె డెలివరీ అయిపోయింది. జస్ట్ 1 మినిట్ గ్యాప్ 1 మినిట్లో ఆమె డెలివరీ అయిపోయింది. సో రియాక్ట్ అయ్యే లోపే ఆమె డెలివరీ అయిపోయింది. అట్లీస్ట్ పెయిన్ అని ముందు మదర్